నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇప్పుడంతా ఏపీలో చర్చనీయాంశంగా మారింది అసెంబ్లీలో బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలపైన ఏపీ ప్రజలు నమ్మకంగా ఉంటారా, లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేక బావుట ఎగరవేస్తారా? ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి? ఈ బడ్జెట్ ఇచ్చేటటువంటి నేపథ్యంలో ఇందులో ఇచ్చేటటువంటి ప్రయోజనాలు స్వల్పకాలికమా, దీర్ఘకాలికమా పక్కన పెడితే అసలు ఈ బడ్జెట్ను ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా? శ్రీధర్ గారు ఉన్నారు మనతో, టీడీపీ సీనియర్ లీడర్. శ్రీపురం శ్రీధర్ గారు ఏదైతే దీనికి సంబంధించి అలా ఆయన అభిప్రాయం తెలియజేస్తారు. పార్టీ స్టాండ్ కావచ్చు, ప్రజాభిప్రాయాలకు సంబంధించి కావచ్చు. శ్రీధర్ గారు చెప్పండి, ఏంటి ఇప్పుడు ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పైన ప్రజల్లో చర్చ ఉంటే కనుక ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రయోజనాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ ఆన్ అకౌంట్ పెట్టారు బడ్జెట్ అసెంబ్లీలో. ఓట్ ఆన్ అకౌంట్ ఎందుకు పెడుతున్నాడో ప్రజలకు ఏమైనా తెలియజేశాడా? ఇప్పటిదాకా ప్రజలకి తెలియజేసిన పాపాన పోలేదు. మామూలుగా అయితే ప్రతి సంవత్సరం బడ్జెట్ మార్చి టైంలో పెడతారు. మార్చి ఎండింగ్ లోపు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, ఇప్పుడు ఒక నెల ముందే ఎందుకు పెడుతున్నారు? అది ఇప్పటిదాకా ఎందుకు తెలియజేయాలి ప్రజలకి? ఎందుకు నెల ముందు పెడుతున్నారు అంటే మేము ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామా, లేకపోతే మా ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని ఎన్నికలకు వెళ్తున్నామా, లేదు ఎట్లా అనేది మీరు ప్రజలకి ముందు తెలియజేసి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ దేనికోసం? ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే అది మామూలు సాధారణంగా ప్రతి సంవత్సరం జరిగే బడ్జెట్ సెషన్స్ చర్చలు తీర్మానాలు లాంటిది కాదు. ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఎన్నికల ముందు వరకు ఉండే 2 నెలల బడ్జెట్ అనమాట. అంటే ఎలక్షన్ కోడ్ వచ్చి ఆ ఖర్చులు ఎవరు బరాయిస్తారు? ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఈయన కొనసాగుతూ ఉండే బడ్జెట్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటారు. మరి ఎలక్షన్ కమిషన్ చూస్తే ఇంతవరకు ఎలక్షన్ కోడ్ నిర్దేశించడం జరగలేదు దేశవ్యాప్తంగా. మరి అట్లానే మన రాష్ట్రంలో ఎందుకు ముందు పెడుతున్నారో తెలియదు. సరే, మోడీ గారి ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిందని ఈయన పెడుతున్నాడా ఈ రాష్ట్రంలో? అది ప్రజలకు తెలియజేయాలా? సిద్ధం అని చెప్పి ఎక్కడ పెడితే అక్కడ ఫ్లెక్సీలు వేయటం జరిగింది. మీరు సిద్ధమా అని మైక్ ఇట్ట పట్టుకొని ఇట్ట ఏలు పెట్టి, సిద్ధం దేనికి? బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి సిద్ధమా? ఇదే మీ చివరి బడ్జెట్ అనా? ఈ ప్రభుత్వంలో ఇంకా మీరు భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి కాకుండా ఇదే మీకు ఆఖరి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటా? లేదు ఎన్నికల ఖర్చుల కోసం మీరు ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ద్వారా మీరు ఈ పబ్లిసిటీ, ఈ సిద్ధం అనే మీటింగులు పెడుతున్నారు, ఆ ప్రభుత్వ ఖర్చుల కోసం బడ్జెటా? మీ మీటింగులకి, బహిరంగ సభలకి ప్రభుత్వం డబ్బులు దుర్వినియోగం చేయడానికి ఈ బడ్జెట్ పెడుతున్నారా? చెప్పాలి కదా. చెప్పకుండా మేము దళిత బడుగు బలహీన వర్గాలందరికీ, అగ్రవర్ణాల్లో పేదలందరికీ మేము అంత కేటాయించాం, ఇంత కేటాయించాం అని చెప్పి మధ్యాహ్నం మరి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు, ఆర్థిక మంత్రి గారు అసెంబ్లీలో చదువుతున్నాడు. ఆయన ఒకటే చదువుడు, ప్రింటింగ్ పేపరేగా, మనకు నచ్చింది రాసుకోవటం, అసెంబ్లీలో చదవటం. జనాలు పిచ్చోళ్ళ ఈ రోజున? మధ్యాహ్నం ఈయన చదువుతున్నప్పుడు కొన్ని బడ్జెట్లో అంశాలు నేను స్వయంగా వినడం జరిగింది. దళిత వర్గాలకి, ఎస్సీకి సంబంధించిన బడ్జెట్ కేటాయించామని. అసలు ఎస్సీ సబ్ ప్లాన్లో ఉన్న బడ్జెట్నే మీరు మింగేసి వివిధ పథకాల రూపంలో ఎస్సీలకి అందజేయాల్సిన 28 పథకాల్లో సంబంధించిన ముఖ్యమైన పథకాలు 28 5 సంవత్సరాల నుంచి మరుగున పెట్టేసి ఒక్క పథకం కూడా ఎస్సీ దళిత సోదరులకి మరి వాళ్ళకి అందించకుండా, వాళ్ళకి ఆ సంవత్సరంలో ఎంత పెట్టాం, ఈ సంవత్సరంలో పెట్టాం, ఈ సంవత్సరం ఎంత పెడుతున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు ఎస్సీ సబ్ ప్లాన్లో ఉన్న బడ్జెట్ ఏమైంది? డబ్బులన్నీ వేల కోట్ల రూపాయలు మింగేశారు, వేరే పథకాలకి వాటిని తరలించేశారు. మరి అట్లానే బీసీ వర్గాలకి బడ్జెట్ అని చెప్పి బుగ్గన గారు చెప్పడం జరిగింది. అసలు బీసీల వరకు మీరు ఎవరికి కేటాయించారు బడ్జెట్? ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇప్పటిదాకా న్యాయం ఎవరికైనా జరిగిందా ఈ రాష్ట్రంలో?
ఈ 13 జిల్లాలో 26 జిల్లాల్లోనూ బీసీ కార్పొరేషన్ ద్వారా పథకాలు ఎవరికైనా అమలైనాయా? దాదాపు ఒక 54 కార్పొరేషన్లు బీసీ సామాజిక వర్గాల్లో బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేశారు. చైర్మన్, సభ్యులు వీళ్ళందరూ ఒక కమిటీ వేసి కనీసం వాడు చైర్మన్ ఒక సంతకం పెట్టి ఒక ఫండ్ రిలీజ్ చేసే పరిస్థితి ఉందా ఈ ప్రభుత్వంలో? బీసీ కార్పొరేషన్లు ఒక పథకాలు వినియోగించారా? అసలు ఏమీ లేవు. మరలా ఇంకా కాపు కార్పొరేషను, కమ్మ కార్పొరేషను, బ్రాహ్మణ కార్పొరేషను, వైశ్య కార్పొరేషను, క్షత్రియ కార్పొరేషను, అగ్రవర్ణాల్లో పేదల కోసం. దానికోసం మేము ఒక సంస్థ పెట్టాం, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కార్పొరేషన్ అని ఒక సంస్థ పెట్టి ఆ సంస్థ కింద ఈ అగ్రవర్ణాల్లో పేదలను తీసుకొచ్చి దాని ద్వారా ఖర్చు పెడుతున్నాం అన్నారు. మీరు శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా? ఎంతమందికి మీరు లబ్ధిదారులు ఉన్నారో జిల్లాల వారీగా మీరు పేర్లు ఇవ్వగలుగుతారా? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో లబ్ధిదారుల లిస్టు మీరు అందజేయగలుగుతారా ప్రజలకు? అట్లాంటి పరిస్థితి లేదు. డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? బడ్జెట్ కేటాయించామంటున్నారు. మీ పబ్లిసిటీలు, సాక్షి పేపర్లో పబ్లిసిటీలకి కోట్ల రూపాయలు మీ సాక్షి పేపర్ బతికి బట్టగట్టడానికి అధికార పార్టీ తరఫున మీరు నిధులన్నీ సాక్షి పేపర్కి, సాక్షి ఛానల్కి ప్రభుత్వ నిధులన్నీ తరలించుకెళ్తున్నారే. ఇంకా ప్రజలకు మీరు ఖర్చు పెట్టింది ఏంది? నిజంగా గనక మీరు సామాజిక సాధికారత చేసే క్రమంలో అగ్రవర్ణాల్లో పేదలకు కానీ, దళిత వర్గాలకు కానీ, అట్లానే ట్రైబల్ ఎస్సీ ఎస్టీలు, షెడ్యూల్ ట్రైబల్ వర్గాలకు కానీ, గిరిజన మరి ఎరుకల యానాది ఈ వర్గాలకు కానీ, అట్లానే బలహీన వర్గాల్లో ఉన్న మరి సామాజిక వర్గాలకు కానీ మీరు నిజంగా కనుక ఖర్చు పెడితే ఈ రోజున ఇంత ప్రజా వ్యతిరేకత మీద మీకు ఎందుకు వస్తుంది? గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి, పట్టణ స్థాయి దాకా ఈ రోజున ఎవరినైనా అడగండి, దరిద్రమైన వాడికి ఓట్లు వేసామని చెప్తున్నారు. ఓట్లు వేసి దరిద్రమైన ముఖ్యమంత్రికి ఓట్లు వేసామని చెప్పటం మొట్టమొదటి ఈ రాష్ట్రంలో. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మేము ఓట్లు దరిద్రుడికి వేసాం, మాకు బుద్ధి వచ్చింది, అనవసరంగా ఓట్లు వేసామని చెప్పి ఎవరికి వారు ఓట్లు వేసిన వాళ్ళు ఈ రోజున బయటపడి చెప్తున్నారు. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పటంలో ఒక ముఖ్యమంత్రికి మేము నమ్మి ఓట్లేస్తే మాకు నమ్మకాన్ని ఒమ్ము చేసి దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని చేశాడు. గుంతలు పొడవలేదు రోడ్లు, మా పిల్లలు అగచాట్లు పడుతున్నారు బళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళి వృద్ధులు అని చెప్పి. అసలు ఎక్కడ అభివృద్ధి జరిగింది? రాజధాని చూస్తే రాజధాని ఆ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడుగా అమరావతి మాకేం అభ్యంతరం లేదు, ఇష్టం అని చెప్పి అమరావతి గురించి ఆ రోజు ఒక తంపుడు ఉపన్యాసం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి అయినాక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు? ఒక్క ఇటుక, ఒక కంకర ఏదన్నా వేసిన పాపాన పోయిందా? చంద్రబాబు నాయుడు గారు కట్టిన తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సెక్రటరియట్లో మీ కార్యక్రమాలు చేస్తూ నిర్వహిస్తూ అధికారం వచ్చినాక సీఎంగా ఈ రోజున మీరు ఏ బడ్జెట్లో కూడా రాజధాని నిర్మాణం కోసం ఈ 5 సంవత్సరాల్లో ఏ బడ్జెట్లో కూడా ఒక్క రూపాయి మీరు పొందుపరిచారా? ఎందుకు పొందుపరచలేకపోయారు? ఇంకా ఇది కాక ఇంకా 3 రాజధానులు అన్నారు. 3 రాజధానుల్లో ఎక్కడైనా ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కేటాయించిన పాపాన్ని ఏమైనా పోయారా? శ్వేతపత్రం రిలీజ్ చేసి ప్రజలకు తెలియజేస్తారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఉన్న రాజధానిలో దిక్కు లేదు, 3 రాజధానికి దిక్కు లేదు. ఏమీ లేకుండా ఏం చేద్దామని చెప్పి అంటే ఎవడో పుట్టించిన పిల్లలకి మీరు తండ్రిగా కూర్చొని అసెంబ్లీలో సెక్రటరియట్లో మీ ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహిస్తారా? సిగ్గుండొద్దు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేమన్నా ఒకటి నిర్మాణం చేసి ఒక బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ల ద్వారా నేను ప్రజలకి అందుబాటు చేశానని చెప్పి మీరు కూర్చొని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం కోసం ఇది చేశాడు అని చెప్పుకోవడానికి ఒకటి ఉండేది చరిత్రలో. చరిత్రహీనుడిగా మారిపోయారు తప్పితే మీరు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి మీరు చేసింది ఏమీ లేదు. ఈ బడ్జెట్ అంతా ఫాల్సు, ఊరికినే ఊకదంపుడు ఉపన్యాసాలతో
చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నాయకుల్ని తిట్టే ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన బడ్జెట్ సమావేశాలు తప్పితే నిజంగా పేద ప్రజలకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఉపయోగపడే అంశాలు ఈ బడ్జెట్లో లేవు సార్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. ఇదైతే ఏపీకి సంబంధించి చూసుకుంటే కనుక బడ్జెట్ అనేటటువంటి అంశమే చర్చనీయాంశంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు అనేటటువంటిది రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ గత 4.5 ఏళ్లుగా కూడా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు బడ్జెట్ను తీసుకొని వచ్చి సొంత డబ్బా వాయించుకున్నటువంటి నేపథ్యంలో అది ప్రయోజనకరంగా లేదు అనేటటువంటి అభిప్రాయంలోనే ప్రజలు ఉన్నారనేటటువంటి ఒక అభిప్రాయాన్ని శ్రీధర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.